ప్రైజ్ లాట్ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆయా దేశాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి నాతో కలిసి ప్రభువుని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి మనసారా దేవాతి దేవునికి మహిమను ఆరోపిస్తున్నాను. ఈరోజు ఏమిటి అంటే, కలగబోతున్న పరిస్థితుల్ని దృష్టించి మరి ఇటీవల నరేంద్ర మోడీ మరి దేశంలో మరి ఒక అధికారంలో ఉన్న వ్యక్తిగా మరి అందరినీ అన్ని విధాలుగా సమానంగా చూడాల్సిన, హక్కులు కల్పించాల్సిన కంచె శేని వేసినట్లుగా తన యొక్క ఒక సర్పము తన యొక్క పిల్లలని సంపి వేసినట్లుగా ఈనాడు నరేంద్ర మోడీ యొక్క పరిపాలన చూస్తున్నాం. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, అనేక ప్రాంతాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక దేశాలలో, ఆయా రాష్ట్రాలలో ఎవరి భక్తిని వాళ్ళు కొనసాగించుకోవటానికి మరి అనేక రకాలుగా మరి ప్రశాంతత అనేది ఈరోజు మనం చూసినట్లయితే విశ్రాంతి, ప్రశాంతత అన్ని విధాలుగా జాబు చేసే వారసు కావచ్చు, జాబు చేస్తున్న వారు కావచ్చు, అనేక రకాలైన వారిని మనం చూసినట్లయితే విశ్రాంతి తీసుకునే రోజుగా మరి ఆదివారమున అనేక రకరకాలుగా ఎవరు తోసినట్లుగా వారు విశ్రాంతి పొందుతూ ఉంటారు. ఈ యొక్క ఆదివారమును శుక్రవారానికి మార్చాలని మరి ప్రధానిగా ఉన్న మన యొక్క దేశ ప్రధాని గారు మోదీ గారు ఇటీవల ఒక ప్రాంతంలో ఒక సభలో ప్రకటన చేశాడు. ఏంటయ్యా ప్రకటన అంటే, మరి మా యొక్క స్థితిగతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతంలో అనేక రకాలుగా మనల్ని గనక చూసుకున్నట్లయితే ఏ యొక్క ప్రాంతములో వారు ఆ యొక్క ప్రాంతాలలో అనేక రకాలుగా అనేక విధాలుగా భక్తి శ్రద్ధలతో ఎవరు ఏ మతాన్ని దూషించకూడదు అని మన యొక్క రాజ్యాంగంలో ఉన్న ప్రకారముగా ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 28 ప్రకారముగా అనేక రకాలుగా ఉన్న మతాలు వేరుగా ఉన్న మరి మతము అనే దానికి తెలుగు నీకుంటూ చెప్పిన సాక్ష్యము అభిప్రాయం మార్చుకునుట. మరి ప్రధాని గారు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పాడు అంటే, ఆదివారమును శుక్రవారానికి మారుస్తున్నాము, మారవాలి. ఎందుకు మారవాలి? అది ఒక క్రైస్తవులకి మాత్రమే యూజ్ అవుతుంది అని రకరకాలుగా అక్కడ మాట్లాడాడు. క్రైస్తవులని, ముస్లిం సహోదరుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. ఇప్పుడు ప్రధానత్వములో ఉన్న దీన అందరినీ అన్ని విధాలుగా మరి అన్ని విధాలుగా అందరినీ ఆదరించాల్సింది పోయి ఒక మతానికే కొమ్ము కాస్తూ, ఒక మతానికే వ్యవహారం చేస్తూ మరి ఇటీవల మణిపూరు ఆ యొక్క రాష్ట్రంలో మణిపూరు క్రైస్తవుల స్త్రీల మాన ప్రాణాలని అపహరించి అక్కడ జరిగినవి అనేక రకాలుగా ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంటే ఇంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది, ఏమైంది ఈ సమాజానికి, ఈ సమాజంలో ఏం జరుగుతుంది అని చెప్పి మనము ఆ యొక్క వీడియోలు చూసినప్పుడు ఒక దైవ సేవకుడు తలకాయి నరికివేసి ఒక తడికి కట్టిన దాఖలాలు ఆ వీడియోలో మనం చూసినట్లయితే అప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది. రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా స్వతంత్రంగా స్వతంత్రించుకుంటున్నామా, రాజ్యాంగంలో జరుగుతున్నవన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చబడుతున్నాయా అనేది మనం చూసుకుంటే
రాజ్యాంగములో ఉన్న హక్కులన్నీ కూడా నెరవేర్చట్లేదని అర్థమవుతుంది. మరలా ఈయనంటాడు, అందరూ సమానంగానే చూస్తున్నానని చెప్తున్నాడు. మోసపూరితమైన మాటలు, ప్రలోభాలు పలుకుతున్న ఈయన దేశానికి అనేక రకాలుగా ఈ వ్యక్తి ఎలాగ ఉన్నాడు? ఒక అధికారములో ఉండి, ఒక అధికార పదములో హోదాలో ఉండి అందరినీ సమానసంగా న్యాయంగా చూడాల్సిన దృష్టితో ఒక మతానికి కొమ్ము కాస్తున్న ఈయనని ఒకసారి మరి యొక్క యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు కావచ్చు, ముస్లిం సహోదరులు కావచ్చు, అందరూ, ఎందుకంటే హిందువులుగా ఉన్నవారు కూడా, ఎందుకు అంటే అనేక రకాలైన మనుషులందరూ కూడా ఆదివారమున విశ్రాంతి పొందుతారు. ఆదివారమున జాబు చేసేవారు కావచ్చు, అనేక రకాలుగా ఉన్న మతాలలో ఉన్నవారు కూడా ఆ రోజు రకరకాల పూజలు పునస్కారాలని, ఒక క్రైస్తవులు మాత్రమే ఆదివారమును మరి ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేసిన రోజుగా భక్తి పరవశములో మునిగిపోతున్న వారు ఒక క్రైస్తవులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాలుగా ఉన్న మనుషులందరూ కూడా ఆదివారమున ఎవరు క్రమాన్ని వాళ్ళు నెరవేర్చుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సభలో నరేంద్ర మోడీ ఏం చెబుతున్నాడు, మాట్లాడుతున్నాడంటే, ఈ ఆదివారము బ్రిటిష్ పరిపాలనలో బ్రిటిష్ వాళ్ళు దాన్ని అలాగా చేశారు, అలాగనే కొనసాగుతుంది, కాబట్టి దాన్ని మార్చాలి, ఇది ఒక క్రైస్తవులకు మాత్రమే యూజ్ అవుతుంది అన్నట్లుగా ఒక ఇషబీజాలు నాటాలని అనేక రకాలుగా అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, మణిపూర్ ఘటనని ప్రతి ఒక్క క్రైస్తవుడు దృష్టించుకోవాలి. అంత మాత్రమే గాక ఒక అధికార పరములో ఉండి, ఒక అధికారమైన హోదాలో ఉండి మాట్లాడుతున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనువిప్పు కలిగిస్తున్నాడు. అంటే హృదయము నిండిన దాన్ని బట్టి ఒకడు మాట్లాడుతాడు అని మార్కు సువార్తలో చెప్పబడిన ప్రకారముగా తన యొక్క హృదయ ఆలోచనలను ఈ రీతిగా బయటపెట్టించాడు దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతికి యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు. ఒక క్రైస్తవులు మాత్రమేనా ఆదివారమును చేస్తుంది అంటే, తక్కిన మతాలలో వాళ్ళు అనేకులు ఉన్నారు. వారందరూ కూడా ఆ భక్తి పరవశములో అనేక రకాలైన వారి క్రమాలని నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ఒక సభలో ఇటీవల ఆదివారమును శుక్రవారానికి మార్చాలి అనేది ఈయన చెప్పిన మాటలుగా మనకి తెలియజేయబడుతుంది. అయితే నేను అడుగుతున్నాను, బ్రిటిష్ వాళ్ళు అనేక రకాలైన పనికరణాలు, అనేక రకాలైన పనిముట్లు మరి ఇచ్చారు, మరి వాటిని ఎందుకు వినియోగించుకుంటున్నావు మోడీ గారు? బ్రిటిష్ వారు ఒకరే అనేక రకాలైన పనిముట్లు, అనేక రకాలైన ప్లాన్లు వేసి మరి మన ప్రాంతంలో అనేక రకాలైన బ్రిడ్జీలు కానీ రకరకాలైన వాటిని నిర్మాణం చేశారు. మరి వాటిని ఎందుకు ఉపయోగించుకున్నాం? ఇక విరిసి ఫ్లైట్లను కూడా అనేక రకాలుగా ఒక వ్యక్తులు దేవుని నమ్ముకున్న వాళ్ళే అనేక రకాలైన పనిముట్లు, పనికరాలని మరి తయారు చేశారు. క్రైస్తవుల దేవుడు వద్దు, కానీ క్రైస్తవులు పనిముట్లు మటుకి నీకు అవసరం. ఏమండి, సమాజమా ఏమైపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది? భారత రాజ్యాంగంలో ఉన్న మాటలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయా అనేది మనం చూసుకున్నట్లయితే నెరవేర్చబడట్లేదు. మతము అనగా అర్థం పరమార్థము లేని, అర్ధ పరమార్థం తెలియని వారు ఈనాడు గద్దె ఎక్కితే ఎలాగనే ఉంటుందని నేను సర్వగౌరవంగా తెలియజేస్తున్నాను. ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది అంటే,
మణిపూర్ యొక్క ఘటనలో మనం చూసుకున్నట్లయితే క్రైస్తవుల స్త్రీల మాన ప్రాణాలని అపహరించి ఒక్కొక్క వీడియోలు ఇప్పుడు కూడా విడుదల చేస్తున్నప్పుడు మనం చూస్తే ఆ వీడియో క్లిప్లు ఒక దైవ సేవకుల్ని తల నరికించి అలాగ దండానికి ఎలాగట్టిన దాఖలాలు. అంత మాత్రమే కాక క్రైస్తవుల స్త్రీల మాన ప్రాణాలని అపహరించిన పరిస్థితి. మణిపూరు ఘటన మనము చూస్తే ఆ వీడియోలు ఇప్పటికీ విడుదల చేస్తున్నారు. ఎంత దుర్మార్గంగా, ఎంత కఠినంగా వ్యవహారం చేయించాడంటే, ఒక మతానికి కొమ్ము కాస్తూ ఒక మతాన్ని హైలైట్ చేయాలని చూస్తున్నాడు. ఒకరోజు క్రూర మృగాన్ని ఎదుర్కోవాలి. ఆ క్రూర మృగానికి ఎదుర్కొనే ఘట్టము ఆసనమైంది. కానీ మేలుకోనండి క్రైస్తవులారా, మేలుకోనండి, నిద్రమొత్తు నుంచి మేలుకోనండి, కదిలిరాండి నా యొక్క క్రైస్తవ సహోదరులారా. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించటానికి దేవుడు ఏ ప్రణాళిక చొప్పున, ఏ ఆధారము చొప్పున ఆయన సృష్టిగా భూమి మీదకు వచ్చి మనందరి నిమిత్తము తన యొక్క రక్తమును ప్రాణార్పంగా పోయబడ్డాడో, ఇక్కడ నరేంద్ర మోడీ ఏం పలుకుతున్నాడు అంటే ఆదివారమును శుక్రవారముగా మార్చాలి అని అంటున్నాడు. మనకి రోజులు అన్నీ కూడా మంచివే. ఏమండి, సృష్టికర్త అయిన దేవుడు భగవంతుడు నిర్మించిన రోజులన్నీ కూడా మంచిదే. కానీ బ్రిటిష్ వాళ్ళు ఆదివారమును సెట్ చేశారని చెప్పకొచ్చాడు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో కొన్ని వందల సంవత్సరాల కిందనే ఆది అపోస్తులు ఆదివారమున, ఎందుకు ఆదివారమును వారు అలాగా ఒక పరిశుద్ధ రోజుగా మార్చబడిందంటే, మానవుల నిమిత్తము మనిషిగా భూమి మీదకు వచ్చి జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా ఆ మహోన్నతుడు మనిషిగా జన్మించి మానవుని యొక్క జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము ఆ మహోన్నతుడు రక్తమును సిందించాడు. ఆ రక్తమును సిందించి కలవరగిరిలో 3 మేకుల మధ్య ఆకాశానికి భూమికి వేలాడబడి ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి తిరిగి పునరుద్ధానము చెందాడు. ఈ యొక్క పునరుద్ధానము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది. అంత మాత్రమే గాక మృత్యుంజయుడు మరణపు ములుని విరిసి మరలా మృత్యుంజయుడిగా తిరిగి లేపబడుట. అతసోమా సత్యమయ తమసోమా దుఃఖమయ మృత్యోమా అమృతంగమయ. మృత్యుము దాటిపోయిన తర్వాత అమృతం ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. ఒక పూజకి ఒక సద్బ్రాహ్మణుడు పూజ చేసేటప్పుడు ఈ మాటలు ఎక్కడ పలుకుతున్నాడంటే తిరుపతి గుడిలో శతకోపరం నెత్తిని పెట్టి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. కానీ ఆ యొక్క మాటలకి నిలువేర్పు ఎక్కడ నెరవేరింది అంటే యేసు ప్రభు వారిలోనే నెరవేరింది. ఎందుకంటే మృత్యుంజయుడు యేసు ప్రభు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ సమాధి చూసినా కానీ ముయ్యబడి ఉంది. ఒకే ఒక సమాధి, ప్రభువుని యేసుక్రీస్తు సమాధి తెరవబడి ఉంది. యేసు ప్రభు వారు శిష్యులకి ఏ మాటలైతే బోధించాడో ఆ మాటల ప్రకారముగా 2 దినాలు పాతాళములో ఉన్నాడు. ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే మా తాతలు మీ తాతలు వారి తాతలు వారి యొక్క నీతి క్రమాలను బట్టి, వారి యొక్క మనస్సాక్షిని బట్టి, వారికి ఒకవేళ సువార్త ప్రకటింపబడకపోతే వారికి మరలా ఆత్మగా ఉండి చెరలో ఉన్న వారి వద్దకి ఆత్మరూపిగా వెళ్ళి వారికి బోధించిన దాఖలాలు మనకి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 21 ప్రకారము 19 ప్రకారముగా, అదే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 6వ వచన ప్రకారముగా మృతులైన వారికి మరలా సువార్త ప్రకటింపబడుతుందని ఆ మాటల నెరవేర్పుగా అర్థముగా ఆయన మృత్యుంజయుడి ఆత్మరూపిగా ఉండి చెరలో ఉన్న వారి వద్దకి ఆత్మరూపిగా వెళ్ళి వారికి సువార్త ప్రకటించినట్లుగా మనకి సహాయము పేతురు భక్తుడు తెలియజేశాడు. ఈ కారణాన్ని బట్టి మృత్యుంజయుడిగా 2 దినాలు ఆయన ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. ఎందుకున్నాడు? పాతాళములో కొన్ని ఆత్మలు ఉన్నాయి. ఆయనని అంగీకరించేవారు కొందరు ఉన్నారు. మా తాత ఉన్నాడు, చాలా నీతిమంతుడిగా ఉన్నాడు, మరి ఇంకా ఆయన గురించి తెలియదు.
తెలియనప్పుడు ఆయన గురించి తెలియజేస్తే ఒకవేళ వినవచ్చు అని చెప్పి ఆత్మరూపిగా ఉండి వారికి పోయి మొరపెట్టి చెప్పినప్పుడు సువార్త వారు కూడా రేపు పొద్దున అక్కడ చూస్తాం. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత మనము గనక చూసినట్లయితే ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్నది ఏంటి? ఒక ఆజ్యానికి నాంది పలుకుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు క్రైస్తవులు ఎందరు ఉన్నారు, ఒక రకాలుగా విభాగిస్తే, ఓట్లు కనుక పెడితే, ఓటు హక్కు కల్పిస్తే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులుగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? ఇక నెగ్గుదేలే ఘట్టము ఆసన్నమైంది. ఇది క్రైస్తవునికి శ్రమలేమి కొత్త కాదు. అసలుకి సిలువు పుట్టినదే శ్రమలో, క్రైస్తవం పుట్టిందే శ్రమలో. క్రైస్తవునికి శ్రమ అనేది కొత్త కాదు. కానీ ఇప్పుడు చిక్కల్లా కూడా ఎవరికంటే కొన్ని కులాల మధ్య ఆజ్యం నూరుపోసి మతాన్ని కొందరు మిడిమిడి జ్ఞానముతో, ఉద్రేకముతో, ఉడుకు రక్తముతో ఉన్న మతోన్మాదులని వారిని రెచ్చగొట్టి మణిపూరులో ఎలాగైతే ఒక ప్లాన్ ప్రకారముగా, ఒక వ్యూహం ప్రకారముగా ఎలాగైతే అక్కడ జరిగిందో అలాగనే ఆంధ్ర రాష్ట్రాలను కూడా అదే పరిస్థితికి తీసుకురావాలని సాయశక్తుల కొన్ని దుష్ట శక్తులు, అధికారంలో ఉన్న శక్తులు రకరకాలుగా ప్రలోభం చేస్తూ ఉన్నాయి, పోరాడుతూ ఉన్నాయి. వెరసి మరి మనం కనుక చూసుకున్నట్లయితే ఆనాడు ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాజు దగ్గరకు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఒక ప్రణాళిక ప్రకారముగా దేవుడే ఎస్తేరుని రాజు దగ్గరకు పంపించాడు. తర్వాత యూదులకి ఒక ప్రమాదకరమైన ఒక కారణము ఆసన్నమైంది. అంటే యూదులు ఎందరైతే ఉన్నారో ఆ యొక్క సంస్థానంలో వారందరిని కూడా సంపించాలని ఒక అధికారంలో ఉన్నవాడు ఏం చేశాడు అంటే ఒక ఆజ్ఞ తీసుకొచ్చాడు. ఆ ఆజ్ఞ యూదులు మొత్తము కూడా సంపబడాలి. యూదులు అనగా దేవుడిని నమ్ముకున్న ప్రజలు ఏ సంస్థానంలో ఉన్నా, ఏ రాష్ట్రాలలో ఉన్నా, ఏ దేశాలలో ఉన్నా వారందరూ కూడా సంపబడాలని ప్లాన్ చేసి అక్కడ హామాను అనేవాడు ప్లాన్ చేసి ఏం చేశాడంటే యూదులని సంపాలని రాజుకు తెలియకుండా రాజు ముద్ర అపహరించి, ఒక రాజుగారికి ఒక ముద్ర ఉంటుంది, ఆ ముద్ర గనక తీసుకొని దాని మీద గనక యూలునామా రాపించి అది రాజాజ్ఞగా ప్రకటన చేయాలని వీడు ఏం ప్లాన్ చేశాడు అంటే యూదులందరూ కూడా హతమార్చాలి, యూదులనే వాడిని ఉంచకూడదు. ఎందుకు వీడికి పగ? ఎందుకు వీడికి అంత పగ అంటే బైబిల్ గ్రంథములో, ఎస్తేరు గ్రంథములో ఉన్న మాటలు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మతోన్మాదులు, దుష్టశక్తులు కొన్ని ప్రచురిపోతున్నాయి. ఆనాడు యేసు ప్రభు వారిని చిన్నప్పుడే 2 ఏళ్ల పాలనలోనే, 2 ఏళ్ల పరిపాలన, 2 సంవత్సరాలు ఆ యొక్క వయసులోనే ఏరోదు రాజైన ఏరోదు లోనికి సాతానుడు చొచ్చుకుపోయి ఒక శాసనాన్ని రాయించాడు. ఈ యొక్క సంస్థానములో, ఈ యొక్క దేశములో, బెత్లెహేములో 2 ఏళ్ల బాలులు ఎవరైనా ఉండగానే వాళ్ళందరినీ సంపించేయమని చెప్పి యేసు ప్రభు వారిని బాల్య దినాలలోనే సంపాలన చూశాడు సాతానుడు. కానీ యేసు ప్రభు వారు కలవరగిరిలో 3 మేకుల మధ్య, ఆకాశానికి భూమికి మధ్య ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో ఆ క్షణమే సాతానుడిని శీఘ్రంగా మన కాళ్ళ కింద ఉంచాడు. రోమపత్రిక 16లో ఉన్న చెప్పిన ప్రకారముగా సాతానుడిని శీఘ్రంగా ఎప్పుడు జయించాడు దేవుడు? కలవరగిరిలో 3 మేకుల మధ్య వేలాడబడినప్పుడు ఆయన జయించాడు. వీడి ప్లాన్ ఎప్పుడు? యేసు ప్రభు వారు ఇంకా చిన్ననాటి నుండే, బాల్య దినాలలోనే యేసు ప్రభు వారిని సంపించాలని. ఎందుకంటే వీడికి తెలియదు యూదుల రాజు ఎక్కడ పుట్టాడో, ఆయన జనమేంటో, ఆయన యొక్క స్థితి ఏంటో, ఆయన ఏ ప్రాంతంలో, ఏ భాగంలో ఉన్నాడో, ఎక్కడ జన్మించాడనేది రోజు రాజుకి తెలియలేదు. ఆ యోతువుని బట్టి ఒక ప్రకటన దండోరం వేపించాడు. 2 సంవత్సరాలు పిల్లలందరినీ కూడా సంపించేయండి అని. ఈ క్రైస్తవులకి శ్రమలేం కొత్త కాదండి. ఇప్పుడు క్రైస్తవానికి కొత్తగా శ్రమలేమి కొత్త కాదు. కానీ చిక్కల్లా భారతదేశంలో అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, అనేక రకాలుగా, అనేక భిన్న అభిప్రాయాలతో ఒక గూటికి, ఒక తల్లికి పుట్టిన వారిగా ఉన్నారు అన్నట్లుగా
ఎవరి మతాన్ని వారు ప్రకటించుకుంటూ రాజ్యాంగంలో హక్కులు కలిగించింది. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు పొందుపరిచాడు. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 28 ప్రకారముగా రాజ్యాంగంలో హక్కులు మనము ఉల్లంఘించటం ఎంత న్యాయమైనది, ఎంత కఠినమైనది. ఈరోజును ఇక్కడ రాజ్యాంగంలో హక్కులన్నీ కూడా ఉల్లంఘిస్తూ ఉన్నారు అధికార పరములో ఉన్నవారు. ఈనాడు ఒకదానికి ఒక మతానికి కొమ్ము కాస్తున్న వారు. ఇక మనము చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అంతే, రాజ్యకాంక్షతో ఏమండి అందరూ పోయినాక, అందరూ నిర్మూలమైపోయినాక, మనుషులనే వాళ్ళు అందరూ కూడా హతమైపోయినాక, ఇప్పుడు మణిపూర్ ఉంది. మణిపూర్లో ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాడు ఒక దుష్టశక్తి, నరహంతుకుడు. ప్లాన్ ప్రకారంగా క్రైస్తవుల స్త్రీలని, మాన ప్రాణాలని చిత్రహింసలుగా అపహరించారు. పాస్టర్లని మెడకాలు నరికేసి దళ్ళుకియాలు తీశారు. ఏమొరిగింది? మణిపూర్ ఘటన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశాలకి ఎంతో ఘోరంగా ఈనాడు ఎంతోమంది కళ్ళు తెరపబడ్డాయి. ఈనాడు నరేంద్ర మోడీ ఏం చేశాడు? ఒకడు హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడతాడని మార్కు సువార్తలో చెప్పబడిన ప్రకారముగా తన యొక్క హృదయములో ఉన్న తత్వాన్ని, మనసుని మనకు బయటపెట్టాడు దేవుడు. దీనిని బట్టి క్రైస్తవులకి కనుమిప్పు కలగాలి. క్రైస్తవులకి, హిందువులకి, ముస్లింలకి కనుమిప్పు కలగాలి. కులాల మధ్య ఆశంబొత్తు, కులాల మధ్య విషబీజాలు నాడుతున్నవాడు ఎవరో గుర్తుపట్టాలి. ఢిల్లీ సభలో జరిగిందని ప్రతి ఒక్కరు గుర్తుపట్టారు. మరి ఓట్లు ఎలాగ ఉన్నాయో, ఎలాగ వేశారో రేపు రిజల్ట్స్ చూస్తాం. దాన్ని పక్కన పెడితే ఈ యొక్క రాజు కాడ ఉన్న ఒక అధికార పరములో ఉన్న హామాను యూదులందరినీ లేపించాలని రాజముద్రని అపహరించి రాజుకు తెలియకుండా ఒక శాసనాన్ని చేపించాడు. పలానా తారీఖున, పలానా డేటున ఈ నెల యూదులందరూ కూడా ఒకేసారి మటర్ కావాలి అని రాజు ముద్రని అపహరించి అన్నట్లు ఈ హామాను అనేవాడు తన వెంట మొద్దుకయ్యని ఉరిదీయాలని 50 మూరల వెత్తగలిగిన ఒక కొయ్య మానుని నిలబెట్టి దాని మీద ఎవరిని ఉరితీయాలి? దేవుని నమ్ముకున్న ఒక బిడ్డని. ఎందుకు ఉరితీయాలి? ఒకరోజు ఈ హామాన్ అనేవాడు ద్వారము నుండి వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉంటే ఈ హామాన్ అనేవాడుకి అక్కడున్న వీధులందరూ కూడా వంగి 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 దండాలు పెడుతూ ఉంటారు, నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ నిజమైన వీధులు, నిజమైన దేవుని నమ్ముకున్నవాడు ఎవనికి మొక్కడు, ఎవనికి వంగి దొండాలు పెట్టడు. ఇది మొద్దుకైకుండా మనస్తత్వం. ఈ మొద్దుకై అనుకున్నాడు, నా యొక్క నమస్కారానికి అర్హుడు, పాత్రుడు, సృష్టికర్త మాత్రమే అని చెప్పి మొద్దుకయ్య ఈ యొక్క ఆమానుగాడికి ఏం చేయడు? నమస్కారం చేయడు. అప్పుడు వీడు పగబడతాడు ఆమానుని. ఆ మొద్దుకయ్యని పగబట్టి ఆమాను ఏం చేస్తాడంటే వాడి గురించి కొద్దిగా ఎంక్వైరీ చేయమని అడుగుతాడు. అక్కడున్న సైనికులకి చెప్తాడు. వీడెందుకంటే ఈ యొక్క హామానుగాడు అధికార పరంగా ఉన్నాడు. ఈ అధికార పరంగా ఉన్న వీడు అక్కడున్న మొద్దుకై గురించి ఎంక్వైరీ చేయమంటాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి అడుగుతారు, పలానా ఆయన ఎందుకు నమస్కారం చేయలేదు? మరి అధికార పరంగా వస్తున్నాడు కదా ఒక ఆయన ఒక హోదాలో ఉన్నాడు కదా, మరి అందరూ ఉంగెంగి దండాలు పెడితే మరి అతనికి ఎందుకు మొక్కలేదు, ఎందుకు దండం పెట్టలేదు అని అంటే, అతడు నిజముగా దేవుని నమ్ముకున్నవాడు, ఎవరికి మొక్కడు, ఆయన యొక్క నమస్కారానికి పాత్రుడు, సృష్టికర్త మాత్రమే అని నేను నిర్ధారణ తెలుసుకున్నాడు. ఆహా, అలాగైతే వీడు భూమి మీద ఉండటానికి వీలు లేదు, వీడితో పాటు వీడి సంబంధులు కూడా భూమి మీద ఉండటానికి వీలు లేదని చెప్పి ఆనాడు పగబట్టాడు ఈ హామానుగాడు. ఈ హామానుగాడు ఆనాడు పగబట్టి ఒక శిలాశాసనాన్ని రాయించుకొచ్చాడు. ఎప్పుడు రాయించుకొచ్చాడు? ఏ రోజు వారిని అందరిని కూడా యూదులను హత్య చేపించాలి అని అంటే, ఈ హామానుగాడు ఒక హోదా నుంచి, ఒక అధికారం నుంచి మరొక అధికారంలోకి ట్రాన్స్ఫర్ కావాలి. ఆ యొక్క ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక అధికారంలో నుంచి మరి ఉన్నతమైన అధికారంలోకి ట్రాన్స్ఫర్ అయిన రోజునే యూదులందరినీ ఒకే రోజు, ఒకే క్షణము, రెప్పపాటులో ఓసకోత కొయ్యాలని ఆజ్ఞను తీసుకొచ్చాడు. ఎందుకు? నమస్కారం చేయలేని కారణాన్ని బట్టి. ఈనాడు మనకున్న అధికారులు కూడా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. మనం గనక చేతులెత్తి మొక్కకపోతే ఏం పగబడతారో, ఎలాగ ఉంటారో కూడా అర్థం కాని గందరగోళం, అయోమయం.
ఈనాడు మనం చూస్తే కొన్ని దుష్టశక్తులు, కొన్ని మతోన్మాదులు చెలరేగిపోతున్నాయి. నీ మతంలో దమ్ము ఉంటే, నీ మతంలో శక్తి ఉంటే, నీ మతంలో సేవ ఉంటే ప్రకటించుకో. రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఉల్లంఘిస్తానికి నీవెవడు? ప్రతి ఒక్కడు ఇది ఒకడు నేర్చాడు. నీకు పర్మిషన్ ఉందా? నీకు పర్మిషన్ ఉందా? అసలు అడగటానికి నీకు పర్మిషన్ ఉందా? రాజ్యాంగంలో హక్కులు కల్పించాయి. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 90 ప్రకారంగా హక్కులు మత స్వాతంత్రము హక్కులు కలిగించాయి. నీకు దమ్ముంటే, నీకు సేవ ఉంటే నువ్వు కూడా చెప్పుకొని నువ్వు కూడా ప్రకటన చేసుకోవచ్చు, తప్పు లేదు. ఏ మతాన్ని హింసపరచకూడదు, ఏ మతాన్ని దూషించకూడదు. కానీ ఎవరు మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు, ఏమండి. కానీ కొన్ని దుష్టశక్తులు, మతోన్మాదులు ప్రచురిల్లిపోతున్నారు. మణిపూరుని చేయాలని ఆంధ్ర రాష్ట్రాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 50 మూరలు ఎత్తుగలిగిన ఒక కొయ్యే మానుని నిర్మించి ఆ మానుగాడు పుట్టినరోజునే ఇక్కడ ఉరిదీయాలి. ఇది ప్లాన్. ఆ రోజు ఏం చేశాడు అంటే, సృష్టికర్త ఏమండి, సృష్టికే ఎంత ఉంటే సృష్టికర్తకి ఎంత ఉంటుంది ఏమంటే? కొండ గొప్పదా, కుమ్మరుడు గొప్పడా? కొండకే అంతం ఉంటే ఏదో ఒక అధికార పరిమలో ఉండి, ఏదో ఒక 5 సంవత్సరాలు పరిపాలనలో ఉండి 5 ఏళ్ల పరిపాలనలోనే అనేక రకాలైన మార్పులు చేయాలని, క్రైస్తవులని, ముస్లింలని, హిందువులని లేకుండా చేయాలని అనేక ప్లాన్లు చేసి విషబీజాలు నాటాలని ఒక కొండకే అంతం ఉంటే, కొండని నిర్మించిన పరమ కుమ్మరికి ఎంత ఉంటుంది? పరమ కుమ్మరి ఉన్నాడు, ఆ కుమ్మరికి ఎంత ఉంటుంది? హామాను యొక్క ప్లాన్ మొత్తం కూడా ఆ రోజున పతనం చేశాడు దేవుడు. ఏం చేశాడు తెలుసా? కొంతమందికి మనము అక్కడక్కడ మేలు చేస్తాం, కానీ ఆ మేలుని మర్చిపోతారు, కృతజ్ఞతాహీనులైపోతారు. కానీ ఈ మొర్దెకయి రాజుగారి సంస్థానానికి వెళ్ళినప్పుడు ఈ హామాను అనేవాడు, తనతో ఉన్నవారు కుట్ర చేస్తారు రాజు మీద. రాజుకి తెలియకుండానే విషం వేయాలని, విషం తాగించాలని, రాజుగారి మరణం కావాలని ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ని మొర్దెకయి భంగం చేస్తాడు. ఈరోజు మరి అహష్వేరోషు రాజుగారికి నిద్ర పట్టల, మధ్యరాత్రి దాకా కూడా నిద్ర పట్టట్లా, ఏదో జరుగుతుంది. నిద్ర పట్టక అక్కడున్న సైనికునితో మాట్లాడాడు. మన యొక్క దేశంలో ఉన్న మన దేశ సంబంధం అంతా కూడా మనం తీసుకోవటానికి, మనకి ఎక్కడెక్కడ ఏముందో, ఎక్కడెక్కడ ఏమి జరిగిందో మరి ఆ యొక్క ఫైల్ని తీసుకురమ్మని, అక్కడ ఫైల్ని తీసుకురమ్మని చెప్పి ఆ యొక్క దేశాన్ని చూసుకునే ఆ యొక్క మరి రాజ్యాంగంలో, అంటే దేశ ఎక్కడెక్కడ ఏ ఊరిలో ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఆ యొక్క సంస్థానంలో రాజుగారి యొక్క కోటలో ఏం జరిగింది, మరి ఎవరన్నా మరి ఎప్పుడన్నా ఏదైనా జరిగిందా, ఏదైనా చేశారా, సహాయపడ్డారా అనేది ఒక నమూనా, ఒక ఫైల్ తీసుకురమ్మని చెప్పి ప్రకటన చేస్తే, ఆ యొక్క ఫైల్లో, ఆ యొక్క పేజీలో మొర్దెకయి రాజుగారికి చేసిన ఆ యొక్క చరిత్ర బయటకు వచ్చింది. ఇతను నా ప్రాణం కాపాడాడు కదా, మరి ఇతనికి నా తరపున ఏదన్నా సహకారం చేశారా, గణపరిచారా, అతన్ని ఏమన్నా మరి గణపరిచినట్లుగా ఏమన్నా ఉందా అంటే, మరి రాజుగారి యొక్క సంస్థానంలో రాజుగారి ప్రాణం కాపాడిన వీణకి ఏదన్నా సహకారం చేశారంటే మొర్దెకయికి ఏం చేయలేదు, మొర్దెకయికి ఏం జరగలేదు. ఏతువును బట్టి రాజుగారు అంటున్నాడు, రేపు ఆయనని పిలిపించండి, నా సంస్థానానికి తీసుకురండి అని చెప్పినప్పుడు మొర్దెకయి ఆల్రెడీ ఒక దండనకి యూదులందరిని కూడా ఊసకోత కోయాలనే ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఇక మరణాలు సంపాలని ప్లాన్ జరుగుతుంది. ఈ హామాను అనేవాడు మొర్దెకయిని తీసుకెళ్ళాడు, రాజుగారు చెప్పాడని చెప్పి ఒక శాసనాన్ని నిర్మించాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏ 50 మూరలు ఎత్తిగలిగిన ఆ కొయ్యి మాను మీద మొర్దెకయిని ఉరిదీయాలని చూస్తున్నాడో, అదే కొయ్యి మాను మీద 50 మూరలు ఎత్తుగలిగిన ఆ కొయ్యి మాను మీదనే ఎవడైతే దాన్ని చేశాడో వాడినే ఉరిదీయాలి.
ఇక రాజు శాసనానికి ఇక తిరిగే ఉంది. ఒరే, మొద్దుకయ్యే నా ప్రాణం కాపాడితే నాకు తెలియకుండా నా ముద్రికని తీసుకెళ్ళి యూదులనే వాళ్ళని రాకుండా చేయాలని ప్లాన్ చేస్తావా అన్నట్లు నీ ఇంట్లో ఏదో చేపించావంట కదా, ఏంటిది అది? 50 మూరలు ఎత్తగలిగిన ఒక మాను కొయ్య స్తంభముగా నిలబెట్టావంటగా. ఎవరిని ఉరి తీయటానికి? అంటే నాకు తెలియకుండా నీ ఇంట్లో అలా చేస్తావా? సరే, ఎవరిని ఉరి తీయటానికి? మొద్దుకయ్యను ఉరి తీయటానికి. నాకు తెలిసింది, నా ప్రాణం కాపాడిన మొద్దుకయ్య ప్రాణం నువ్వు తీస్తావా? ఎవరక్కడ? వీడిని తీసుకెళ్ళి వాడి ఇంట్లో వాడి యొక్క పిల్లలతో సహా ఏ 50 మూరలు వెత్తగలిగిన కయ్య మీద మొద్దుకయ్యని దీపించాలని చూశాడో అదే కొయ్య మాను మీద ఈ యొక్క హామానుని ఉరిదీయమని చెప్పి ఆజ్ఞ బయలుదేరింది. ప్రభునందు దేవుని బిడ్డలారా, రూపింపబడుతున్న ఆయుధము విరోధముగా వర్ధిల్లదు. రూపింపబడుతున్న ఆయుధము విరోధముగా వర్ధిల్లటానికి వీలు లేదు. క్రైస్తవునికి శ్రమల కొత్త కాదు. హలో ప్రధాని మోడీ గారు, క్రైస్తవులకి మణిపూరులో జరిగిన ఘట్టాలు అనేక రకాలుగా చిత్ర హింసల పాలు చేసి క్రైస్తవులని ఊసకోత గురించారు. ప్లాన్ మర్డర్ సెక్షన్ 306 ప్రకారముగా హత్య చేసిన వాడికి ఎంత ఉంటుందో దాన్ని పురికొల్పిన వాడికి కూడా అంతే సమానమైన న్యాయముగా శిక్షలు అమలుపరుస్తారు. ఒకవేళ ఈ రోజున ఈ యొక్క భూలోకములో న్యాయమైన పరిపాలన జరగకపోయినా ఒక న్యాయమైన కోర్టు ఉంది. ఆ కోర్టులో తీర్పరిగా తీర్పు తీర్చడానికి సైన్యములకు అధిపతికి యెహోవా వస్తాడు. ఆ కోర్టులో 99 మంది పాపులలో ఒక్క నీతిమంతుడున్నా వదిలిపెట్టడు. 99 మంది పాపుల్లో ఒక్క నీతిమంతుడున్నా వదిలిపెట్టడు. అలాగనే 99 మంది పాపులలో ఒక్క నీతిమంతుడు ఉన్నా వదిలిపెట్టడు. ఏమండి? 99 మంది నీతిమంతుల్లో ఒక్క పాపి ఉన్నా వదిలిపెట్టడు. ఆయన న్యాయం తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతికి యెహోవా. ప్రభునందు దేవుని బిడ్డలారా, క్రైస్తవులకి కనుమిప్పు కలగాలని నా యొక్క ప్రయత్నం. భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలనే మీతో నేను పంచుకున్నాను. మొద్దుకయ్యని ఉరిదీయాలని హామానుగాడు ప్లాన్ చేశాడు. అలాగనే ఉన్నాయి కొన్ని దుష్టశక్తులు మతోన్మాదము, మతశాంతిత్వముతో నిర్దాక్షిణంగా ఒక నిండు ప్రాణమును బలి చేస్తూ ఉన్నాయి. మనుషులందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఉత్తి కట్టుకుని ఊరేగుతారా? ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో నువ్వు ఒక్కదానివే ఉంటావా? నువ్వు ఒక్కడివే ఉంటావా? ఆ దేశమంతా కూడా నువ్వు ఒక్కడివే పరిపాలన చేస్తావా? నువ్వు ఒక్కడివే ఉంటావా? మనుషుల యొక్క మనుగడలో మరి నువ్వెందుకు బతుకుతున్నావు? నీ చుట్టూ ఎందుకు సెక్యూరిటీలు? నీ చుట్టూ ఎందుకు? మరి మనుషులందరూ కూడా మోసపూరితమైన గొర్రె తోడేలు కప్పుకున్న గొర్రె తోడేలు అంటే గొర్రె శరీరం కప్పుకున్న తోడేళ్ళు మధ్య ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆనాడే బోధించాడు, మీరు పాముల వలె వివేకంగా ఉండండి, మరి తోడేల మధ్యకి మిమ్మల్ని పంపుతున్నట్లుగా, గొర్రెలను పంపుతున్నట్లుగా మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. ఈనాడు ఏమండి, ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఏ దైవ సేవకుడైనా కానీ 5వ టెంపుల్ని కూల్చేయమని చెప్తే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా మరి క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు కదా. మరి టెంపుల్స్ ఎవరి ఉన్నాయి ఎక్కువగా? పారంభావిక స్థలాలలో ఏ టెంపుల్స్ ఉన్నాయి? క్రైస్తవులుగా ఉన్నవారు చర్చిలు కొనుక్కొని రిజిస్టర్లు చేపించుకొని చిత్తు గడుతూ, పన్ను గడుతూ, కరెంటు బిల్లు గడుతూ అనేక రకాలుగా మరి 5వ టెంపుల్కి కరెంటు గడుతున్నారా? ప్రభుత్వం వాళ్ళకి చిత్తు గడుతున్నారా? క్రైస్తవుల చర్చిలో మటుకి చిత్తు కట్టాలి. క్రైస్తవులు ఆరాధించుకున్న దేవాలయాల మటుకి కరెంటు బిల్లులు కట్టాలి. ఏమయ్యా? క్రైస్తవులు ఓట్లు అయితే కావాలి, క్రైస్తవులు నమ్ముకున్న దేవుడు వద్దు, క్రైస్తవులు నిర్మించిన పరికరాలు కావాలి, పనిముట్లు కావాలి, పైట్లు కావాలి, వాటి మీద నువ్వు మరి ఎక్కి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు నమ్ముకున్న దేవుడు మడికొద్దు. బొలుపుని కనిపెట్టినది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఒక బొలుపుని నిర్మించిన వాడు. మరి నీ ఇంట్లో బొలుపు ఎందుకు నీకు? దేవుని నమ్ముకున్న వాడే కదా కనిపెట్టింది, ఆయనే కదా కనిపెట్టింది. మత ఉన్మాదముతో ఆశయం పోస్తూ
విష బీజాలు నాడుతూ ఉన్న వారికి కనువిప్పు కలగాలని ఈ యొక్క కౌంటర్. ఎందుకంటే చాలామందిలో విష బీజాలు నాడుతూ ఉన్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా ఒక్కసారి దృష్టించండి. క్రైస్తవులుగా ఉన్న వారికి కనువిప్పు కలగాలి. మన ఆంధ్ర రాష్ట్రాలని, మణిపూర్లో జరిగిన ఘటనలని మనలా చేయాలని ప్లాన్ చేస్తున్నాయి కొన్ని దుష్టశక్తులని. వాటిని తరిమి తరిమి కొట్టాలి. ఎలాగా? ప్రార్థననే, ఖడ్గమనే, బైబిల్ గ్రంథం అనే 2 అంచుల ఖడ్గము ద్వారాగా మానక విజ్ఞాపన చేశారు. ఆ మధ్య యేసు ప్రభు వారు నీ నమ్ముకున్న కారణాన్ని బట్టి దమస్సు మార్గములో శిష్యులు ఉన్నారని ఒక అధికారంలో ఉన్న ఆయనకి తెలియబడింది. మరి అందరికాడికి వెళ్ళి అందరినీ ఎలాగా చేసినట్లుగానే దేవుని ప్రజల దగ్గరకి, దేవుని సేవకుల దగ్గర ఫలానా యొక్క ప్రాంతంలో గృహలో ఉన్నారని ఇతనికి తెలిసింది ఈ అధికారికి. అయితే మిట్ట మధ్యాహ్నమే సూపు పోగొట్టుకున్నాడు. మిట్ట మధ్యాహ్నమే గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. మిట్ట మధ్యాహ్నమే కనుమబ్బు కలిగితే ఏమండి అన్నట్లు నీవు నేను మనమెవరమి? క్రీస్తు యేసు యొక్క అవివాలమే. యేసు ప్రభు వారు మనకి శిరసై ఉన్నాడు. మనము ఆయనకేమై ఉన్నాము? శరీరమై ఉన్నాం. అంటాడు ఇక్కడ, సవులా సవులా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఏమండి సవులు హింసించాడా? సృష్టికర్తను హింసించాడా? సృష్టికర్తను ఎప్పుడైనా కానీ మాట్లాడాడా? కానీ ఇక్కడ చూడండి, ప్రభువారు అంటాడు, సవులా సవులా నన్నెందుకు హింసిస్తున్నావు అంటున్నాడు. అంటే సవులు హింసించింది ఎవరిని? సంఘాన్ని. మరి ఇక్కడ ఏం చెబుతున్నాడు ప్రభువారు? నన్నెందుకు హింసిస్తున్నావు? కిందపడి మెట్ట మధ్యాహ్నమే సూప్ బాగొట్టుకొని, ప్రభువా ఎవరివి నీవు? ఎవరివి? నీ ఎలుగులోనే నన్ను దహించివేయి, నీ ఎలుగులోనే నన్ను హతమార్చు, నీ ఎలుగులోనే నా ప్రాణము తీసివేయమని చెప్పి సవులు నేల మీద పడి అంటాడు ప్రభువారు, మునికోలలకి వెదురొస్తున్నావు, మునికోలలకి వెదురొస్తున్నావు. ఒక అధికార పరములో ఉన్నవాడు ఆజ్ఞ జారీ చేయొచ్చు, కానీ ఆజ్ఞ మార్చేవాడు సర్వశక్తి కలిగిన వాడు, సర్వ భూమికి ఆకాశములకు సృష్టికర్త. నేను నెమ్మదిగా ఉండటానికి రాజాజ్ఞను మార్చాడు. రాజాజ్ఞ మార్చినవాడు మనందరికీ సమకూలి మనందరి పట్ల ఆయనకున్న ప్రేమ మాధుర్యం. ఇక్కడ అన్నాడు, సవులా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ఎక్కడ మనకు ఆ మాట అర్థమవుతుంది? మనము సంఘముగా ఉన్నాము, మనము ఆయనకి అవివాలుగా ఉన్నాము. ప్రభునందు దేవుని బిడ్డలారా ఒక్కసారి కనువిప్పు కలగాలి మీకు. క్రైస్తవులారా, నిద్రపోతున్న మొత్తులో ఉన్నవారులారా కనుమబ్బు కలగాలి. మనము కూడి యావత్తు ప్రపంచం మీద ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒక కాడి మీదకి రావాల్సిన ఘట్టము ఆసనమైంది.